కొద్దిగా మినపప్పు కూడా వేసేసుకుందామండి. ఇప్పుడు ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి ఇవన్నీ వేసేసుకున్నామండి. కరివేపాకు తర్వాత వేద్దాము. ఉల్లిగడ్డ వేసేసుకుంటాం. లైట్ గోల్డ్ కలర్ వచ్చేలా ఫ్రై చేసుకోవాలి ఆనియన్. చూసాకనండి గోల్డ్ కలర్ వస్తుంది. ఇప్పుడు మనం పసుపు వేసేసుకున్నాము. ఈ కరివేపాకు కూడా వేసుకుందాము. పసుపు వేసుకుందాం, కొంచెం చిట్టిక పసుపు వేసామండి. ఇది కరివేపాకు కూడా వేసేసుకుందాము. ఇందాక మనం పిండి బ్యాటర్ కలుపుకున్నాం కదండి, బేసన్ బ్యాటర్ ఇందులో వేసేసుకుందాము. ఇప్పుడు ఈ బ్యాటర్ వేసేసుకుందామండి. బాగా కలిపేసుకోవాలి. మూత పెట్టుకుందామండి. చూద్దామండి ఒకసారి. చూసారు కదా, అయిపోయిందండి. బేసన్ రెడీ అండి. లిక్విడ్ బేసన్ ఇలానే ఉండాలి, చాలా బాగుంటుంది. ఇంకా ఒక 2-3 మినిట్స్ ఉంచాలి, తర్వాత చూద్దామండి. మన బేసన్ అయిపోయి ఉంటుంది. చూసారు, అయిపోయిందండి మన బేసన్. ఎమ్మి బేసన్ రెడీ. ఇలానే ఉండాలండి. మూత పెట్టేసుకున్నాము. స్టవ్ ఆఫ్ చేసేసాను. మీరు కూడా ఇలానే వెరైటీ డిష్లు చేసి తిని ఎలా ఉందో చెప్పండి. బేసన్ చూసారా ఎంత బాగుందో, కమ్మగా ఉంటుందండి. చపాతీకి, పూరీస్కి, రైస్కి సైడ్